యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖితా స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శిఖండి. ఈ చిత్రాన్ని పోలా మూవీస్ బ్యానర్ పై పోలా ప్రవీణ్ కుమార్ నిర్మిస్తున్నారు. దర్శకుడు గురుమూర్తి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వేసవి రిలీజ్ కు సిద్ధమవుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా శిఖండి సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ మధ్య కాలంలో చాలా మన యొక్క సనాతన ధర్మాన్ని, మన భారత పురాణాన్ని బేస్ చేసుకుని ఎన్నో మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. అలాంటి చిత్రం, అలాంటి ఫ్లేవర్ ఉన్న ఈ చిత్రం శిఖండి ఒక అద్భుతమైన టైటిల్. ఇది ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టేది కారణ జన్మలే. వాళ్ళు ఏ లింగం, పురుషలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, ఎవరైనా ఈ భూమి మీద పుట్టితే ఒక కారణం కోసం పుడతారు. అలా మహాభారతంలో ఉన్న రెండు అద్భుతమైన క్యారెక్టర్స్, ఒకటి బృహన్నల, పురుషుడిగా పుట్టిన శాపవశాత్తు అర్జునుడు బృహన్నలగా నపుంసకుడిగా కొంతకాలం చరించి నటించి తన యొక్క అద్భుతంగా తన పాత్రని పోషించారు. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక సర్వోన్నతమైన వారియర్, ఈ భూమండలం మీద అతన్ని కొట్టే క్యారెక్టర్ ఎవరు లేరు, పాత్ర వీరుడు ఎవరు లేరు. అలాంటి భీష్మ పితామహుణ్ణి వారు స్త్రీలతో యుద్ధం చేయనని శపథం చేసుంటారు. అర్జునుడు భీష్మ పితామహుణ్ణి చంపే కెపాసిటీ లేదు, ఎందుకంటే ఒక బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ ఒక సర్వోన్నతమైన శస్త్ర విద్యని అవలంబించిన భీష్ముడు ఎవరి చేతిలో మరణించరు. వారికి ఆ యొక్క సంకల్పించినప్పుడే మరణం ఉంటుంది. అలాంటి సమయంలో కురుక్షేత్ర సంగ్రామానికి స్వస్తి చెప్పాలంటే భీష్మ పితామహుడు మరణించాలి. కాబట్టి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక శిఖండి అనే ఒక పాత్రని ప్రవేశపెట్టి ఆ యొక్క భీష్ముడి యొక్క నాశనానికి, భీష్ముడి యొక్క యుద్ధంలో మరణించడానికి కారకులవుతారు. అలాంటి ఒక అద్భుతమైన, అద్వితీయమైన ఒక పాత్ర శిఖండి. ఆ పాత్ర పేరుతో ఈ యొక్క చిత్రం వస్తున్నది. దర్శకులకి, అలాగే ఇందులో నటించిన నటీమణులకి, నటులు, హీరో గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి, ప్రేక్షకులు ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. అండ్ సారీ కొంచెం లేట్ అయింది, అండ్ నాకు తెలుగు కొంచెమే వస్తుంది, సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ సినిమా టైటిల్ శిఖండి అంటే వారు చెప్పారు నెగటివ్ అని. సో అందరికీ ఇదే థాట్ వచ్చింది, నాకు కూడా. ఫస్ట్ దయా గారు, గురువు గారు చెప్పారు నాకు శిఖండి అనేసి. సో నేను చెప్పాను, సార్ మీరు నా చూపారా అంతా. సో ఎందుకంటే నేను కన్నడలో యూజువలీ లీడ్ రోల్స్, హీరోయిన్గా గ్లామర్గా చేస్తున్నాను. సో అందుకే ఈ రోల్ నాకు సెట్ అవుతుందా అని నాకే సెకండ్ థాట్ వచ్చింది. నా మాతృభాష తెలుగులో మాట్లాడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. సో 2014లో ఆర్జీవి గారిది ఐస్ క్రీమ్ అనే సినిమాతో నా సంగీత దర్శకత్వ కెరియర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెస్టినీ నన్ను కర్ణాటకకి తీసుకెళ్ళింది. అక్కడ ఆల్మోస్ట్ 15-17 సినిమాలు చేశాను. లాస్ట్ ఇయర్ వినోద్ ప్రభాకర్ గారిది మాధవ్ అనే సినిమాతో 50 డేస్ కూడా ఆ సినిమా ఆడడం జరిగింది, పెద్ద సక్సెస్ అయింది. సో ఇప్పుడు శిఖండి అనే సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ రీ రికార్డింగ్ వరకే అనుకోవడం జరిగింది, బట్ కథ, దానికి ఉన్న స్పాన్, దాంట్లో ఉన్న వేరియేషన్స్ చూసి కొన్ని స్పెషల్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. ఎల్లరిಗೂ నమస్కారం, అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుగు ప్రెస్ మీట్. సో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్ అయితే మిస్టేక్ ఏమైనా కాదు, అంతా మిస్టేక్సే ఉంటాయి, తెలుసు. నువ్వు ఇలా నక్కితే ఇంకా నర్వస్ అయిపోతున్నాను. సో ముందు మా సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్కి, ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇందాక ఆల్రెడీ మాట్లాడేశాను కాబట్టి 3 ముక్కల్లో చెప్తాను. ఎవరైనా సరే వాళ్ళ పేరు చెప్పి ఆ తర్వాత మాట్లాడమని చెప్పారు ఇందాక. 3 ముక్కల్లో నన్ను గురించి చెప్పాలంటే, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. తీయని వేడుక చేసుకుందాం, వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయినటువంటి ఈ 3 ట్యాగ్ లైన్స్ నేను రాయటం వలన
అందరూ అభిమానంతో ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు అనడం, అందుకని మీ ముందు నిలబడి ఇవాళ ఈ అంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మాట్లాడడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడండి, నాకు ఇచ్చేసారు మైక్. అందరికీ నమస్తే అండి. హైదరాబాద్, నమస్తే హైదరాబాద్. ఫస్ట్ అట్ అవుట్మోస్ట్ మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ అలపాటి లక్ష్మీనారాయణ సార్. వాళ్ళ ఫుల్ పేరు చెప్తే ఎవరికి తెలీదు. ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ అలపాటి గారు అంటేనే గుర్తుపడతారు. ఫస్ట్ నమస్కారం అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ. ఇంకా 1 minute మాట్లాడి ఇచ్చేస్తారంటే ఉండే స్టోరీ అంతా ఆయనే చెప్పేశారు. సో నాకేం మిగలలేదు ఇంక చెప్పేదానికి. ఏమంటే యాక్చువల్గా నేను ఎప్పుడూ షూటింగ్ చూసింది లేదు. ఈయనతో పాటు వెళ్ళాను అనమాట షూటింగ్కి. వెళ్తే చూస్తేనే ఎంత కష్టం ఉందంటే, ఒక పిక్చర్ ఇట్లా చూసి బాగాలేదని ఒక సెకండ్లో చెప్పేస్తాం. దయచేసి ఎవరు ఇంక ముందు అలా చెప్పొద్దండి ప్లీజ్. దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేసి అది చూసిన తర్వాతే నాకు అర్థమైంది. సో ఎప్పుడన్నా నేను కూడా అట్లా అనింటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. అందరికీ నమస్కార. నా పేరు ఖ్యాతి. ఇది నా మొదటి సినిమా. మరియు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. So this is my first time visit to Hyderabad, and it's my first time speaking in Telugu. I've learnt a bit, so if there's any mistake, please forgive me. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చి వాళ్ళ అందరి మీడియా మిత్రులకి, అలాగే పెద్దవాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఇంకోటి ఏమంటే, నా తెలుగు అంతా ఫ్లూయెంట్గా రాదు. ఏమైనా తప్పు అయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఏమైనా తప్పు అయితే దయచేసి నేను క్షమించండి. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ us అండ్ వచ్చినందుకు, అండ్ ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ హియర్ ఫర్ us. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన దయా గారికి. నేను దయా గారు సేమ్ డిఓపి స్వామి అన్న వేరే షూట్లో ఉండే, వేరే ఒక ప్రాజెక్ట్ షూట్ చేస్తుండే. సార్ మీతో ఒక 2 minutes మాట్లాడాలని పక్కకు పిలిచి, ఒక లైన్ చెప్తా మీకు ఎలా అనిపించిందో చెప్పండి అని స్టార్ట్ చేశారు. హీ టోల్డ్ అబౌట్ ద క్యారెక్టర్. సో నాకు అది వింటున్నప్పుడు ఐ వాజ్ రియలీ ఇన్ టు ద స్టోరీ. ఆ 1 line ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో నేనన్నా చాలా బాగుంది, ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని. సో ఈ సైడ్ ఆల్రెడీ జరుగుతుంది సార్ అంటే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే దాంట్లో ఒక ప్లేస్ ఉంది, ఐ వాంట్ యూ టు డూ అని. Sorry for coming in the last moment, but I just want to say all the best to the entire team. I hope the movie goes really well. Best of luck to everyone.